రియల్ ఎస్టేట్ రంగం బలపడితేనే రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ కన్వెన్షన్ హాల్లో ఆగస్టు 7, 8, 9 తేదీల్లో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. 2వ రోజులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, భానుప్రకాష్ రెడ్డి, క్రెడై సభ్యులు, బ్యాంకర్లు, బిల్డర్సు హాజరయ్యారు. ఎక్స్పోను ఉద్దేశించి మినిస్టర్ నారాయణ మాట్లాడుతూ, ఒకే ప్రదేశంలో ఇంటి నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడంలో ఎక్స్పో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఇంత గొప్ప ఎక్స్పోను నిర్వహించిన సిబ్బందిని మంత్రి నారాయణ మరియు ముఖ్య అతిథులు అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఎక్స్పోలు నిర్వహించి ప్రజలకు విశేష సేవలు అందించాలని ఆయన అన్నారు. ఒకే చోట బిల్డర్లు, బ్యాంకులు, మెటీరియల్ సప్లయర్లు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుంది. ఇలాంటి ఎక్స్పోలను ప్రతి జిల్లాలో నిర్వహించాలంటూ నిర్వాహకులను అభినందించారు. ప్రతి ఒక్కరూ ఎక్స్పోను సందర్శించి తమకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒక గొప్ప సువర్ణావకాశమని పేర్కొన్నారు. మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు, దీంతో సిఎస్ఆర్ సర్వీస్ కూడా ఫండ్ చేస్తున్నామని ఇప్పుడే చెప్పారు. ఇటువంటి ఎక్స్పోలు పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే హౌసెస్ ప్రతి ఒక్కరికి హౌస్ కట్టాలని కల ఉంటుంది. ఆ హౌస్ కట్టేటప్పుడు క్వాలిటీ ఆఫ్ హౌసెస్ వాళ్ళు వచ్చి వెళ్ళి చూడటం వల్ల వాళ్ళకు కూడా అవగాహన కలుగుతుంది. ఇప్పుడు ఈరోజు నేను అమరావతి క్యాపిటల్ సిటీ కడుతున్నానంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ యొక్క అవకాశంతో నేను అనేక దేశాలు తిరిగి వచ్చాను. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, అష్టాబాద్ కావచ్చు, అస్తానా కావచ్చు, అనేక విదేశాలు తిరగటం వల్ల వచ్చిన నాలెడ్జ్తో ఈరోజు యాక్చువల్గా బెటర్గా చేయగలుగుతున్నాం. మనం జరుగుతూ ఉంది. తిరుపతిలో అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు కూడా మన మంత్రివర్గ గారు వచ్చారు. వారు కూడా ఇప్పటికే చాలా వరకు సడలింపు చేశారు. ఇంకా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలియజేస్తే మా వంతు కృషి చేసి మంత్రివర్యులు చెప్పి ముఖ్యమంత్రి ద్వారా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించిన క్రీడా ప్రాపర్టీ ఎక్స్పో వారికి మరి షాప్ వచ్చి ఈరోజు ప్రదర్శించిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ క్రీడా జిఎస్టీకి సంబంధించినటువంటి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. దాన్ని కూడా పరిష్కరిస్తే ఖచ్చితంగా ఇంకా మిగిలిన సమస్యలు కూడా వారికి తీరిపోతాయి. కాబట్టి మనం అందరం కలిసి ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వీరికి మనం అండగా, నీడగా, తోడుగా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ నిర్మాణం కొద్దిగా ఊపందుకునింది. దాన్ని అలాగే కొనసాగించాలంటే వారికి ఉన్నటువంటి సమస్యల్లో మనం కూడా వారికి కలిసి నడిచి దాన్ని పరిష్కరించే మార్గం చూపాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, ఖచ్చితంగా రాష్ట్రంలో మీరు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి మీరు ఏదైనా నిన్ననే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీ సమస్యల్ని మేము పరిష్కరించేదానికి మీతో పాటు ఉంటామని చెప్పి మరోసారి మీకు మాటిస్తూ ఈ మంచి అవకాశం కల్పించి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై భారత్. క్రీడకి ఈ రాష్ట్రంలో ఆత్మబంధువు ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారాయణ గారు మాత్రమే అని చెప్పి సగర్వంగా మేము తెలియజేసుకుంటాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వారి మీద ఎంతో నమ్మకాన్ని ఉంచి ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విశాలమైనటువంటి శాఖ, చాలా పరిమితులు ఉంటుంది. అయినప్పటికీ వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ ఒక అమరావతి పట్టణాన్ని అభివృద్ధి చేసే గురుతరమైనటువంటి బాధ్యత, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి అక్కడ కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ని ప్రదర్శిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి గురుతరమైనటువంటి బాధ్యతని శ్రీ నారాయణ గారి మీద రాష్ట్ర ప్రభుత్వం ఉంచడం, వారి యొక్క మరి క్యాపబిలిటీకి, క్రెడిబిలిటీకి అది ఒక నిదర్శనంగా మనందరం కూడా గ్రహించవచ్చు.